రే, నువ్వు రేపే ఇక్కడికి వచ్చేయాలి. అమ్మా, ఇక్కడ సముద్రం ఎంత అందంగా ఉంది తెలుసా? చక్కటి గాలి ఎంత రమ్యంగా ఉంది తెలుసా? జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈ సముద్రం ముందు కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. అలాంటప్పుడు ఇవన్నీ వదిలేసి నన్ను సడన్గా ఊరు రమ్మంటే ఎలా? నీ ఫిలాసఫీలు నా దగ్గర చెప్పొద్దు. రేపు బందే కదా, ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆదివారం 2 రోజులైనా నాతో స్పెండ్ చేయొచ్చు కదరా. అంతేకాదు, నిన్ను తీసుకుని నేనొక చోటుకు వెళ్ళాలి. ఏంటమ్మా, తిరుపతికి ప్లాన్ వేసావా? లేదురా, మరి భద్రాచలమా? అంతకంటే ఒక ముఖ్యమైన ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు కారేం తీసుకురావద్దు. రేపు బంద్ కదా. సరే ఉంటాను, త్వరగా వచ్చేయ్. సరే. బంద్ రోజుల్లో అది బస్సులో రావాలంట. నా తల్లి, తెలియక అడుగుతున్నా, నీ సుపుత్రుడు ఎందుకు కారు కొన్నట్టు? అయ్యో, రోడ్లో ఒక్క బండి కనిపించట్లేదే. దేవుడా కాపాడయ్యా. ఏమిటండి, వచ్చినప్పటి నుంచి ఒక్క బండి కూడా రాలేదు. ఇప్పుడేం చేయాలి? దేవుడే కాపాడాలి. దేంటి 2 యంగ్ కపుల్స్? ఊరి లేస్తుందేంటి? లిఫ్ట్ అడుగుతుందా ఏంటి గొంపు తీసి? దేవుడా, చెయ్యి చూపించొద్దు, చెయ్యి చూపించొద్దు. చూపించేసింది, దొరికిపోయా. కర్మరా బాబు. బాబు, మేము అర్జెంటుగా వెళ్ళాలి. మమ్మల్ని ఎక్కించుకుంటావా? ఇక్కడే పక్కనే బాబు. కుదరదంటే ఒప్పుకుంటావా ఏంటి? త్వరగా రండి. కూర్చో. మెల్లగా అండి, కొత్త బండి. అలాగే బాబు. బాబు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా ఇంటికండి. మీ ఇల్లు ఎక్కడుంది బాబు? ఇల్లు అది మన గణేష్ కాంత్ ఇంటి పక్కనండి. నీకు పెళ్ళయిందా బాబు? 2 భార్యలున్నారు. ఏంటి, 2 పెళ్ళాలా? అవును, పొద్దున ఒకరు, ఈవినింగ్ ఒకరు. అయితే నువ్వు చాలా గొప్పోడివే అనుకుంటాను. నన్ను చూడంగానే తెలిసిపోతుందని అందరూ అంటున్నారు. నాకు అప్పుడే అనిపించింది. ఊరు నాయను రామ్ చిలక, చెయ్యి చూపించమ్మా, చూపించమ్మా, చూపించి తల్లి, చూపించు బుజ్జి. చూపించింది. అయ్యో అమ్మా. బాబు, కాస్త చూసుకున్నాడు బాబు. సారీ సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికెళ్ళాలమ్మా? నేను నెల్లూరు. మేము అక్కడికే వెళ్తున్నామమ్మా, నువ్వు ఎక్కు. రండి, ఎక్కండి. ఈ 2 దరిద్రాలని ఎక్కడ వదిలించుకోవాలి? ఏంటి బాబు, బండి చాలా స్మూత్ గా వెళ్తుంది. అవునండి, కొత్త బండి అని చెప్పానుగా. ఈ బంద్ రోజుని నా జీవితంలో ఒక మలుపు తిరిగే రోజుగా మార్చరా మల్లన్నా. బాబు బాబు, బండి ఇక్కడే ఆపండి. మల్లన్న, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. బాబు, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేనయ్యా. చాలా థ్యాంక్స్ బాబు, మేము వెళ్తాం. సాగొద్దు, దొబ్బై.
బాయ్ అండి. బాబు కాస్త నెమ్మదిగా వెళ్ళు, లేదంటే బండి పంచర్ అవుతుంది. అయితే వాళ్ళు మీతో ఎవరు కాదండి, మీలాగే లిఫ్ట్ అడిగి కూర్చున్నారు. అదంతేనండి. మీరేమో వాళ్ళని నా పేరెంట్స్ అనుకున్నారు. ఇక నెక్స్ట్ లిఫ్ట్ అడిగేవాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటారు తెలుసా? మీరు నా భార్య అని. అయినా అలా అనుకుంటే అనుకోనియండి, అంతే కదా. జర్నీ టైర్డ్ తెలియకుండా ఉండడానికి పక్కన ఒక అందమైన అమ్మాయి ఉండాలంటారు. అయితే బయటికి వెళ్ళేటప్పుడంతా మీ వైఫ్ని తీసుకువెళ్ళొచ్చు కదా. ఈడొచ్చిన ఒక అబ్బాయి ఇంట్లో ఉన్నాడనే చింతే లేదండి మా అమ్మకి. అమ్మయ్యా, నవ్వడం మొదలైంది. ఇక ఇది అలాగే పట్టుకుని స్మూత్గా కంటిన్యూ అయిపోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఎంత విచిత్రం చూసారా? ఇంతసేపు అయి కూడా మన ఇద్దరు ఒకరికొకరు పరిచయం అవ్వలేదు. నా పేరు జార్జ్. ఇష్టంగా ఉన్న వాళ్ళందరూ నన్ను అభి అని పిలుస్తారు. మీరెలాగైనా పిలవచ్చు. అమ్మాయిల పిచ్చాడని పిలవచ్చా? నువ్వు పిలవే. ఈ పిచ్చాడు ఎలా రెచ్చిపోతాడో చూడబోతున్నావుగా. ఆహాహా, ఎక్స్క్యూజ్ మీ, చాలాసేపుగా ఇలా కూర్చున్నారు. కావాలంటే సీట్ కొంచెం అడ్జస్ట్ చేయనా? పర్వాలేదు. లేదండి, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. వినండి, నా మాట వినండి. ఏం షాంపూ వర్కౌట్ అవుతుంది. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీరేమనుకోకపోతే కాస్త రిలాక్స్ అయ్యి వెళ్దామా?
ఉండాలి బాబు, లేదంటే బండి పంచర్ అవుతుంది. ఏమి అవ్వదు తాతయ్య, మనం ఎక్స్పీరియన్స్ డ్రైవర్. నువ్వు చాలా గొప్పోడు అనుకుంటాను. అయ్యో, ఈ టైంలో ముసలిది మాట ఎందుకు వస్తుందిరా? బాయ్. ఓకే బాయ్. ఇది నా నంబర్, కాల్ చేయాలి. బాయ్ బాయ్. ఇంకో ట్రిప్ వెళ్ళి ఉండొచ్చు. ఏమిట్రా ఇది, నువ్వింకా రెడీ అవ్వలేదా? అయ్యో, పెళ్ళి ఎందుకే రమణమ్మా. అమ్మా, నాకు ఇప్పుడు పెళ్ళేమి వద్దమ్మా, ఒక 4-5 ఏళ్ళ తర్వాత చేసుకుంటా. అలా జరగడానికి నేను ఒప్పుకోను. అది సరే. ఫోటో చూశాను, చాలా అందంగా ఉంది. నువ్వు ఈ రోజు నాతో రావాల్సిందే. ఎన్నిసారి చెప్పినా అర్థం కాదు. పెళ్ళి పెళ్ళి అని చంపుకు తింటున్నావు. ఎందుక రమణమ్మా? రండి 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 రండి, కూర్చోండి. అమ్మాయిని పిలవండి అమ్మా. తాగండి. అమ్మాయితో మాట్లాడాలంటే సంతోషంగా మాట్లాడండి. వెళ్ళు బాబు. పరిచయమైన గంట సేపులోనే నాతో అన్నిటికీ ఒప్పుకుందంటే ఇంతకుముందు ఎంతమందితో ఎన్నిసార్లు. చిచి, ఈమె నా భార్య ఏంటి?
చూసిన కాసేపట్లోనే నన్ను పడేశాడు. వీడికున్న ఈ స్వభావాన్ని బట్టి చూస్తుంటే కాలేజ్లో, ఆఫీస్లో, ట్రావెలింగ్లో ఎంతమందితో సంబంధం పెట్టుకొనుంటాడో. వీణ్ణి నమ్మి ఎలా పెళ్లి చేసుకునేది? ఏంట్రా కారాపేశావు? అమ్మా మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఏమైందిరా? నాకు ఆ అమ్మాయి అస్సలు నచ్చలేదు.